కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో త్వరలోనే జెన్జీ ఉద్యమ ప్రారంభం కానుందని హెచ్చరించారు. తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యువతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందన్నారు. అవకాశాలు వచ్చింది. ఈ యువకులు ఓట్లు వేస్తారు కదా ముఖ్యమంత్రి అయింది. మరి ఈ యువకులను ఈరోజు అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా కాక్రోచులు కాదు, వాళ్ళు క్రోకోడైల్ అవుతారు. క్రోకోడైల్ అయితే నిన్ను మింగేస్తారు. జెన్జీ ఉద్యమంలో నువ్వు కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ యువ వికాసం తీసుకొస్తామని చెప్పి ఊర్లో చదువుకున్న పిల్లగాళ్లకు చిన్న షాపులు పెట్టుకోవడానికి, చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి మేము లోన్లు ఇస్తాం. 3 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అంటే పాపం ఊర్లో ఉన్నటువంటి మా యువకులందరూ కూడా పోయి దరఖాస్తులు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం కింద 16 లక్షల దరఖాస్తులు అంటే మా భువనగిరిలో గాని, మా నల్లగొండలో గాని, లేకపోతే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కనీసము 100 నుంచి 150 మంది దరఖాస్తుదారులు ఉన్నారు రాజీవ్ యువ వికాసం కింద. ఏమైంది మరి? మీ మాటలు ఎక్కడ పోయినాయి? ఎందుకు చెప్పింది దొంగ ముచ్చట్లు? ఏడాది దాటింది అప్లికేషన్ పెట్టి. ఇంత దుర్మార్గమా? టీఎస్ పిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే